ధృతరాష్ట్రుడు, పాండురాజు విదురుల పుట్టుకతో హస్తినాపురానికి, కురువంశానికి గొప్ప వైభవం కలిగింది. హస్తినాపురం అనగా ప్రజెంట్ ఉన్న ఢిల్లీ ప్రాంతం. భీష్ముడు హస్తినాపురంను రక్షిస్తూ, ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులను పెంచాడు. వారు తమ అధికారానుసారంగా అస్త్ర విద్యను, శాస్త్ర పాండిత్యాన్ని నేర్చుకున్నారు. వారు పెరిగి పెద్దయ్యారు. వారికి భీష్ముడు వివాహం చేయాలనుకున్నాడు. గాంధారరాజు సుబల్ని పుత్రిక గాంధారి సర్వలక్షణ సంపన్నురాలని, ఆమె శివుణ్ణి ఆరాధించి 100 మంది పుత్రులు కలుగుతారనే వరం పొందిందని భీష్ముడు తెలుసుకున్నాడు. గాంధారరాజు దగ్గరకు తన భటులను పంపాడు. మొదట గాంధారరాజు అంధుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడానికి వెనుకాడిన తరువాత వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు. తన కాబోయే భర్తకు చూపు లేదని తెలుసుకున్న గాంధారి తన కళ్ళకి గంతలు కట్టుకుంది. ఎందుకంటే తన భర్తకున్న లోపాన్ని తన కళ్ళతో చూడకూడదని. గాంధారి తమ్ముడు శకుని. అలా ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం జరిగింది. యాదవ వంశానికి చెందిన సురసేనుడికి వసుదేవుడితో సహా 9 మంది కొడుకులు, 5 కూతుళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. 4వ అమ్మాయి కృధ. ఆమెనే కుంతి, పాండవుల తల్లి, శ్రీకృష్ణుని మేనత్త. కుంతి తండ్రి సురసేనుడు. సురసేనుని మేనమామ కుంతిభోజుడు. అయితే అతనికి సంతానం లేదని సురసేనుడు తన కూతురు అయిన పృథని కుంతిభోజునికి దత్తత ఇచ్చాడు. అలా పృథ కుంతిభోజునికి దత్తపుత్రిక అయింది. కావున ఆమె పేరు కుంతిగా మారింది. కుంతిభోజుడు కుంతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో వీరుడైన పాండురాజును కుంతి వరించింది. కుంతికి పాండురాజుతో విధిపూర్వకంగా వివాహం జరిగింది. భీష్ముడు పాండురాజుకు మరొక వివాహం చేయాలనుకున్నాడు. మద్రదేశం రాజు శల్యుడు అతని చెల్లెలు మాద్రిని పాండురాజుకు ఇచ్చి 2వ వివాహం చేశారు. భీష్ముడు దేవక మహారాజు వద్ద ఒక అందమైన యువతి దాసిపుత్రి ఉన్నదని తెలుసుకొని పరమజ్ఞాని అయిన విదురునికి ఇచ్చి వివాహం చేశాడు. పాండురాజు ఒకరోజు 2 భార్యలతో వేటకు వెళ్ళాడు. అయితే ఇదే మహాభారతానికి అతిపెద్ద మలుపని చెప్పవచ్చు. దాంపత్యంలో ఉన్న జింకలపై పాండురాజు బాణాన్ని విసిరాడు. ఆ బాణం దెబ్బ తగిలి చనిపోతున్న మగ జింక అసలు రూపం కిందముడు అనే ఋషి. పాండురాజును నువ్వు నీ భార్యలతో దాంపత్యంలో ఉండాలనే ఆలోచన వచ్చిన వెంటనే మరణిస్తావని శపించాడు. దానితో పాండురాజు భయపడ్డాడు. పిల్లలు పుట్టకపోతే ఎలా, ఎందుకు ఈ జీవితం అనుకున్నాడు పాండురాజు. సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. వ్యసనాలు ఎంత నాశనం చేస్తాయో ఈ సందర్భం ద్వారా తెలుసుకోవచ్చు. సన్యాసం స్వీకరించాలనుకున్న పాండురాజుకు తన 2 భార్యలు అడ్డు చెప్పి, ఈ అరణ్యంలోనే మీతో పాటు మేము కూడా తపస్సు చేసుకుంటామని అన్నారు. తమ సంపదను దానం చేసి హిమాలయాల వైపు వెళ్లారు. శతశృంగ పర్వత ప్రాంతంలో ఆశ్రమం కట్టుకొని పాండురాజు, కుంతి, మాద్రీలు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటున్న ఎందరో మహర్షులను పరిచయం చేసుకున్నాడు పాండురాజు. పాండురాజు బాధను దివ్యదృష్టితో గమనించిన ఆ మహర్షులు పాండురాజు భవిష్యత్తును చెప్పారు. నీకు గొప్ప పుత్రులు పుడతారని ఆశీర్వదించారు. కుంతిదేవికి పిల్లలు పుడతారని చెప్పారు. దానితో కుంతి తన చిన్నప్పటి రహస్యాన్ని చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. కుంతిభోజుడు తన కూతురు అయిన కుంతిని దుర్వాస మహాముని సేవలకు నియమించాడు. కుంతి చేసిన సేవలకు దుర్వాస మహాముని ఆనందించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా పిల్లలు కలిగే మంత్రాన్ని కుంతికి ఉపదేశించి దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. ఆ మంత్రశక్తిని నిజమో కాదో తెలుసుకోవాలనే ఆతృతతో కుంతి సూర్యుణ్ణి తలుచుకుంది. సూర్యుడు మానవ రూపం దాల్చి వచ్చేశాడు. కుంతి భయపడింది. మంత్రాన్ని పరీక్షించడానికే తప్ప కావాలని పఠించలేదని
సూర్యుడికి చెప్పింది. అప్పుడు సూర్యుడు మంత్రాన్ని పఠించిన తర్వాత దాని ఫలితం పొందకపోతే దోషం అన్నాడు. అప్పుడు కుంతి, నాకు పెళ్లి కాలేదు, తల్లిని అయితే నా పరిస్థితి ఏంటి అని అంది. సూర్యుడు కుంతి కన్యత్వానికి భంగం కలగకుండా శిశువును ప్రసాదించాడు. ఆ శిశువు వల్ల ఎలాంటి దోషం కలగదని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ శిశువే కర్ణుడు. ఆ శిశువు సహజ కుండలాలతో పుట్టాడు. పుట్టుకతోనే వీరత్వంతో పుట్టాడు. అయితే కుంతి పెళ్లి అవ్వకుండా తల్లి అయింది అంటే సమాజం ఏమనుకుంటారో అని శిశువును ఒక పేటికలో వేసి శిశువుకు ఏం అవ్వకుండా రక్షణ కవచం తొడిగి నదిలో వదిలేసింది. ఆ బాలుడు ఉన్న పేటిక యమునా నది నుండి గంగా నదిలోకి ప్రవహించింది. అక్కడ ఉన్న రాధ, అధిరథుడు అనే సూత దంపతులకు సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ బాలుడు కనిపించాడు. వారు తీసుకొని పెంచుకున్నారు. రాధ పెంచింది కావున రాధేయుడని పేరు వచ్చింది. పుడుతూనే సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి వశుషేనుడు అనే పేరు కూడా కర్ణుడికి ఉంది. కర్ణుడు పుట్టిన తర్వాతనే పాండురాజును కుంతి వివాహం చేసుకుంది. అయితే కర్ణుని గురించి తనలోనే దాచుకుంది. ఆ తర్వాత పాండవులు, కౌరవులు పుట్టారు. పాండవులు కౌరవుల కన్నా కర్ణుడు పెద్దవాడు. కర్ణుడి విషయం పాండురాజుకు కుంతి చెప్పలేదు. తనకు మంత్రం వరంగా ఇచ్చాడని మాత్రమే చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు చాలా సంతోషించాడు. ఏ దేవతల వల్ల తనకు సంతానం కావాలో పాండురాజే కోరుకున్నాడు. యమధర్మరాజంతా ధర్మప్తుడు కావాలని కోరుకున్నాడు. యముని గురించి కుంతి ప్రార్థించింది. అందువల్ల ధర్మరాజు పుట్టాడు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠరుడు. తర్వాత వాయుదేవుని మహాబలవంతుడు కావాలని ప్రార్థించగా వాయుదేవుని అంశతో భీముడు పుట్టాడు. మూడవసారి ఇంద్రుణ్ణి అత్యంత పరాక్రమవంతుడు కావాలని కోరుకోగా ఇంద్రుడు అంశతో అర్జునుడు పుట్టాడు. మాద్రి కూడా తనకి పిల్లలు కావాలని పాండురాజును కోరింది. అప్పుడు కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి అశ్విని కుమారులను ధ్యానించగా వారు నకుల సహదేవులను కవలలుగా ప్రసాదించారు. ఆ ఇద్దరు బాలకులు అత్యంత సుందరులు. ఆ సమయంలో ఆకాశవాణి ఈ ఇద్దరు బాలరూప గుణాలలో అశ్విని కుమారులను మించుతారు అని పలికింది. శతశృంగ పర్వతం మీద నివసించే మునులందరూ పాండురాజును అభినందించి బాలకులను ఆశీర్వదించారు. వారికి క్రమంగా యుధిష్ఠరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని నామకరణం చేశారు. ఈ పంచపాండవులు ఒక్కొక్కరు సంవత్సరం తేడాతో జన్మించారు.